ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల వివరణ, ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల్లో మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల పూర్తి వివరణ గురించి తెలుసుకుందాం. మరి స్నేహితులారా, వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మహావిష్ణువు మరియు పరమేశ్వరుడు మరియు పార్వతీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై విష్ణుదేవ, జై పరమేశ్వర, జై పార్వతీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయి. మరి స్నేహితులారా, అలాగే వీడియోని చివరి వరకు చూసేదానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే మేషరాశి వారు పాటించవలసినటువంటి విధి విధానాలు, పరమేశ్వరుడి ఆరాధన పరిహారాలు ఇవన్నీ కూడా చివరిలో చెప్పబడ్డాయి. మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు ఆస్వాదించండి. అలాగే ఒకసారి మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని ఈ వీడియోలో చెప్పేటటువంటి మాటలను ప్రశాంతంగా ఆలకించండి. సాధారణంగా మేషరాశి వారు కుజగ్రహ ప్రభావంతో ఎంతో సంతోషంగా ఆనందంగా కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. మేషరాశి వారు అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాల యొక్క ప్రత్యేక ఫలితాలు అనేవి మేషరాశి వారి యొక్క సొంతం. వివాహం, ఉద్యోగం, విదేశీ యోగం వీటి గురించి తెలుసుకోవాల్సినటువంటి పరిహారాలను కూడా నేను వివరంగా చెప్తాను. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే కోపాన్ని తగ్గించుకోవాలి మేషరాశి వారు. ఈ రాబోయే 24 గంటలు కూడా పక్షులకు గింజలు వేయడం, గోవులకు ఆహారం పెట్టడం చాలా మంచిదని తెలుసుకోవాలి. ఇక మేషరాశి యొక్క జాతక ఫలితాల వివరణ ఎలా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా మీకు తెలియకుండా మీ సంతోషాన్ని హరించి వేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు, అలాగే వారి యొక్క ముసుగులు తొలగిపోయేటటువంటి సమయం చెప్పుకోవచ్చు. అంతేకాదు వారు మీకు చాలా దగ్గర వ్యక్తులై ఉండవచ్చు. అయితే ఈ రాబోయే 24 గంటల్లో మీరు కొంచెం అశ్రద్ధ చూపినా మీ జీవితంలోకి వచ్చేటటువంటి అదృష్టం అనేది చెరిగిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. అలాగే మీరు చేయవలసినటువంటి పూజా పరిహారాల విషయం గురించి ఏకాగ్రత వినండి. మీ తలరాతను మార్చేటటువంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో దాగి ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఆలస్యం చేయకుండా ప్రతి మాటను కూడా ప్రశాంతంగా వినండి. ఇక మీ జీవితాన్ని మలుపు తిప్పే సమయం రాబోతుంది. మీ జీవితం ఏ దిశలో వెళ్లాలో నిర్ణయించేటటువంటి గడియలు కూడా, మీరు పోరాడుతున్నటువంటి పోరాటాలకు తగినటువంటి పరిష్కారం, మీ రహస్య శత్రువుల యొక్క ఆట కట్టించేటటువంటి సమయం. ఈ రాబోయే 24 గంటల తర్వాత మీ జీవితం చాలా అంటే చాలా దివ్యమైనటువంటి ఒక ప్రశాంతకరమైనటువంటి రోజులకు నిదర్శనం కాబోతుంది. అయితే మీరు నిర్లక్ష్యం చేస్తే అదృష్టం కూడా తలకిందులు కావచ్చు. మీ ఇంటి పునాదులు సైతం కదులుతాయి. మీ కుటుంబ సభ్యులందరి నిద్ర కూడా కరువైపోతుంది. ఎన్నాళ్లగానో మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులు, మీ కలలను చిన్నభిన్నం చేసినటువంటి కొంతమంది శత్రువులు మీ జీవితాన్ని నాశనం చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారు ఒక భయంకరమైనటువంటి కుట్రను సైతం పన్నారు. అది ఏమిటి అంటే, మీ జీవితంలో మీరు ఎన్నో కష్టాలు పడుతున్నారు, ఎన్నో రకాల పోరాటాలు చేస్తున్నారు. అయితే ఈ రోజు నేను మీకు చెప్పేటటువంటి ఒక నిజం సామాన్యమైనటువంటి జ్యోతిష ఫలితం కానే కాదు. ఇది చాలా చాలా భయంకరమైనది, దైవ ఆశీస్సులతో కూడినటువంటి పరమ సత్యం. దీన్ని వింటే మీ ఒళ్ళు గగురు పరుస్తుంది, మీ కళ్ళు చెమ్మగిల్లుతాయి, మీలో తెలియనటువంటి ఒక చైతన్యం మొదలవుతుంది. మీ చుట్టూ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఎందుకంటే ఈ మాటలు నేరుగా గ్రహ నక్షత్రాల గమనం, అలాగే దైవ సంకేతాలతో ముడిపడి ఉంటుంది. ఈ రాబోయే 24 గంటల తర్వాత మీ జీవితంలో ఈ గ్రహాల ప్రభావం అనేది మీ జీవితంపై ఎక్కువగా ఉండబోతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ బంధాలు, మీ కష్టం, మీ సంతోషంపై ముఖ్యంగా ప్రభావితం చూపుతాయి. చూడండి, చాలా సార్లు పరమేశ్వరుడు మనకు ముందే కొన్ని సంకేతాలు పంపిస్తుంటారు. మనసులో ఏదో తెలియనటువంటి అలజడిని కలిగిస్తాడు. కలల ద్వారా కొన్ని రకాల హెచ్చరిస్తాడు. కానీ మనిషి తన పనుల్లో మునిగిపోయి వాటిని పట్టించుకోడు. రేపంతా బాగుంటుందిలే అని సరిపెట్టుకుంటాడు. కానీ ఎప్పుడైతే విపత్తు ముంచుకొస్తుందో, ఇంట్లో గొడవలు పెరిగిపోతూ ఉంటాయో, వ్యాపారాలు సక్రమంగా సాగకుండా ఉంటాయో, ఆరోగ్యంలో ఏదో తేడా కొడుతుందో, అప్పుడు చేతులు జోడించి పరమేశ్వరుణ్ణి వేడుకుంటాడు. కానీ ఈసారి జరగబోయేది కొంచెం మిమ్మల్ని హెచ్చరికగా మార్చేటటువంటి పరిస్థితి. చెప్పాలంటే మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల శక్తులు ఒకసారిగా పెరిగిపోతాయి. ఎన్నాళ్ళుగానో మీ ఇంట్లోనే ఉంటూ మీ శక్తిని పీల్చుకున్నటువంటి కొంతమంది శత్రువులు కూడా మేల్కొంటారు. ఆ తర్వాత మీ జీవితంలో వచ్చేటటువంటి దైవానుగ్రహం అనేది గొప్పగా ప్రసరిస్తుంది.
అది నిజాన్ని బయట పెడుతుంది. మీరు ఇంతవరకు భరించింది చాలు. మీ సొంత మనుషుల నిర్లక్ష్యం, మీకు అత్యంత సన్నిహితులు చేసినటువంటి మోసం, మీ వెనుక వారు పన్నినటువంటి కుట్రలన్నీ కూడా ఇప్పుడు బయటపడేటటువంటి సమయం వచ్చింది. మీ ముందు నవ్వుతూ కనిపిస్తూ లోపల మీ వినాశనాన్ని కోరుకునేవారు, మీ సంతోషాన్ని చూసి కుళ్ళుకునేవారు అందరి ముసుగులు కూడా ఈ రోజు అనగా రాబోయే 24 గంటల్లో తొలగిపోతాయి. ఎవరు కూడా తప్పించుకోలేరు, ఎవరు కూడా దాంకోలేరు. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల తర్వాత మీ జీవితంలో ఒక అనుకోనటువంటి పరిస్థితిని మీరు గమనిస్తారు. మీ అభివృద్ధికి బాటలు పడతాయి. చీకటి తొలగిపోయి వెలుగు వస్తుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. పాత అడ్డంకులు తొలగిపోతాయి. కానీ మీరు ఈ సంకేతం తప్పకుండా గుర్తించాలి. గుర్తించకపోతే మీరు దేనినైతే మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్నారో దాన్నే మీరు ఎదుర్కొంటూ ఉండవలసినటువంటి పరిస్థితులు, మీరు అనుకున్నటువంటి ప్రతి మంచి పని వెనక్కి వెళ్లిపోయే రోజులు వస్తున్నాయి. అయితే మేషరాశి వారు ఏ విషయంలో కూడా పెద్దగా భయపడని అవసరం లేదండి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. మరియు స్నేహితులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇన్నాళ్లుగా మీరు పడుతున్న శ్రమకు, కష్టాలకు, మీ శత్రువుల కుట్రలకు ముగింపు పడేటటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి జాగ్రత్తగా ప్రతి మాటను కూడా జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఈ రాబోయే 24 గంటల్లో వచ్చేటటువంటి మార్పులు మీ ఓపికకు అసలైనటువంటి పరీక్షగా మారుతున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల్లో మీ యొక్క శత్రువుల ఆఖరి ఆట ముగిసిపోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయం చాలా శక్తివంతమైనటువంటి సమయం. అయితే ఈ గ్రహాల చక్రం అనేది చాలా వేగంగా తిరుగుతుంది. ప్రతి తిథి రోజున గ్రహాల గమనం మీకు అనుకూలంగా మారుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినటువంటి శత్రువులను వారు వేసిన వలలో వారే చిక్కుకునేలా చేస్తుంది. ప్రస్తుతం శత్రువుల కుట్రలు పరాకాష్ఠకు చేరుకోబోతున్నాయి. వారు మిమ్మల్ని కిందకు పడేయాలని చెప్పి అనుకుంటున్నారు, కానీ పడవేయలేకపోతున్నారు. అయితే ఇప్పుడు మిమ్మల్ని భయపెట్టాలని చెప్పి చూస్తున్నారు. మీ మనసులో ఆందోళన నింపి రాత్రులు నిద్ర లేకుండా చేయాలని చేస్తున్నారు. కానీ ఈ ప్రత్యేక రోజులు దైవ సంకేతాలు స్పష్టంగా చెప్తున్నాయి. శత్రువుల కాలం చెల్లిపోయిందని. అయితే దైవానుగ్రహం ఎవరిపై ఉంటుందో, ఎవరి మనసు అయితే స్వచ్ఛంగా ఉంటుందో వారిని ఏ తంత్ర మంత్రాలు, ఏ దృష్టి దోషాలు, ఏ కుతంత్రాలు ఏమీ కూడా చేయలేవు. కాబట్టి పరమేశ్వరుడి యొక్క కృప మీకు ఒక రక్షా కవచంలా మారింది. మేషరాశి వారు చేసినటువంటి శ్రమ ఏది కూడా వృధాగా అయితే పోనే పోదు. ఎందుకంటే మేషరాశి వారి యొక్క శ్రమను గుర్తించినటువంటి పరమేశ్వరుడు మీకు మంచి అవకాశాలను ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో మీకు సక్సెస్ అనేది చూపిస్తారు. మరియు దీనికి కారణం మీరు కాదు, ఆ విష్ణుమూర్తి, ఆ పరమేశ్వరుడు. నిర్దోషులు రక్షింపబడతారు, దోషులు నేరుగా దొరికిపోతారు. ఇక ఎవరు కూడా తప్పించుకోలేరు, ఎవరు దాక్కోలేరు. ముఖ్యంగా రాబోయే 24 గంటల తర్వాత మీ పుణ్యకాలంలో మీకు ఈ కొన్ని మార్పులైతే కలుగుతాయి. అవి మీ అభివృద్ధికి కొత్త దారులు తెరిచే ఉంటాయి. ప్రతి చోట వెలుగు నిండుతుంది. కొత్త అవకాశాలు మీకు వస్తాయి. ఎన్నాళ్ళుగాన ఆగిపోయిన పనులన్నీ కూడా మొదలవుతాయి. కానీ ఒకవేళ మీరు గనక ఈ సంకేతాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మీరు ఎన్నాళ్ళుగానో దేనికైతే భయపడుతున్నారో అదే మీ ముందుగా నిలబడి ఉంటుంది. మీ కలలను చిన్నభిన్నం చేసి కుటుంబాన్ని ఇబ్బందులు గురి చేస్తుంది. అయితే మీరు చాలా కాలంగా కొన్ని రకాల సమస్యలను భరిస్తున్నారు. మీ ఇంట్లో కొంతమంది నిర్లక్ష్యం, మీకు అత్యంత సన్నిహితులైనటువంటి వారు చేసే మోసాలు, మీ వెనుక వారు ఆడినటువంటి నాటకాలన్నీ మీకు తెలుసు. మీ ముందు నవ్వుతూ కనిపిస్తూ లోపల మీ వినాశనాన్ని కోరుకుంటున్న వారు, మీ ప్రతి విజయాన్ని చూసి అసూయతో రగిలిపోతున్న వారు, వీరందరి ముసుగులు కూడా ఈ ప్రత్యేక గడియల్లో తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల తర్వాత మీకు ఒక స్పష్టమైనటువంటి సంకేతం మహావిష్ణువు అందిస్తారు. ఏదో ఒక సంఘటన జరగడం లేదా అకస్మాత్తుగా ఎవరో ఒకరు మాట్లాడిన మాటలు లేదా ఒక కథ ద్వారా మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఎవరు మీ క్షేమాన్ని కోరుకునేవారు, ఎవరు మీ వెనుక కుట్రలు పన్నుతున్నారు అనేది. మిమ్మల్ని కిందకు లాగాలని చెప్పి చెడు ఉద్దేశంతో పథకాలు వేసినటువంటి ఆ శత్రువులకు ఈ సమయంలో చివరి రోజులుగా అంటే ఆఖరి తీర్పును పరమేశ్వరుడు మహావిష్ణువు ఇవ్వబోతున్నాడు. వారు చేసిన ప్రతి అడుగు వారికే ఎదురు తిరుగుతుంది. వారు తమ సొంత వల్ల వారి చిక్కుకు బయటకు వచ్చే దారి దొరకక అల్లాడిపోతారు. మరియు భగవంతుడు కొంచెం ఆలస్యం చేయవచ్చేమో కానీ ఎప్పటికీ కూడా అన్యాయాన్ని మాత్రం సహించడు. భగవంతుడి ఇంట్లో ఆలస్యం ఉండవచ్చు కానీ అన్యాయం ఉండదు. శత్రువు తన తప్పులకు తగినటువంటి శిక్షను అనుభవించి తీరాల్సిందే. కానీ ఈ సమయంలో మీరు కూడా ఈ శక్తిని కాపాడుకోవాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అనవసరంగా కోపపడడం కానీ ఆవేశంతో ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ అసలు చేయకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మేషరాశి వారి జీవితంలో మర్చిపోలేనటువంటి కొన్ని మార్పులైతే జరగబోతున్నాయి. ఎవరైతే ఈ కష్టకాలాన్ని ఓపికతో దైవ చింతనతో దాటుతారో వారి జీవితంలో ఊహించినటువంటి మార్పులు వస్తాయి. మీరు ధనవంతులవుతారు. ఆగిపోయిన పనులు వేగంగా
వేగంగా పూర్తవుతాయి, బంధాలు కూడా బలపడతాయి, అలాగే మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీ అదృష్టం ప్రకాశించే రోజులు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ మధ్య కాలంలో మీ ఇంటి వాతావరణం చాలా భారంగా ఉన్నట్లుగా మీరు గమనించి ఉంటారు. దానికి కారణం అంటే మీ మనసు ఆందోళన చెందడం, రాత్రిపూట తెలియనటువంటి ఒక భయం వేయడం, నిద్ర పట్టకపోవడం వంటివి జరుగుతూ వస్తాయి. చిన్న చిన్న విషయాలకే మీ ఇంట్లో గొడవలు రావడం, బాగా మీకు ప్రతికూలమైనటువంటి శక్తులు మీపై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాయి అని చెప్పడానికి ఇవి కొన్ని సంకేతాలైతే భయపడని అవసరం లేదు. మీకు ఒక నిజం అనేది బయటపడబోతుంది. ఆ క్షణం నుండి ఒక దివ్యమైనటువంటి శక్తి మీ చుట్టూ రక్షా కవచంలా మారుతుంది. మీ ఇంట్లో ఉన్న ప్రతికూలతను దూరం చేసి మీకు ప్రశాంతతను ఇస్తుంది. మీకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మీరు తప్పకుండా దుర్గాదేవి మంత్రాన్ని స్మరించండి. మీరు ఏ శక్తిని నమ్ముతారో ఆ శక్తి ఈ తిథుల్లో మీకు తోడుగా ఉండి మిమ్మల్ని రక్షిస్తుంది. మహావిష్ణువు న్యాయం చేసే రోజున ఎంతటి దుష్టులైనా సరే భయంతో వణికిపోవాల్సిందే. వారి పారిపోవడానికి వారి దారి వారే వెతుక్కుంటారు. ఎన్నాళ్లుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువుల కంటే మీరు ఉన్నత స్థాయికి చేరుకునే సమయం ఇది. అలాగే వారి కుట్రలన్నీ కూడా విఫలమవ్వడం చూసి మీరే నవ్వుతారు. మిమ్మల్ని బలహీనంగా భావించిన వారు తప్పకుండా మీ ఎదుగుదలను చూసి కూడా నోరెళ్లబెడతారు. అయితే ఈ రోజు మీకు అందుతున్నటువంటి ఆ దివ్య ఆశీర్వాదం మీ భవిష్యత్తుకు ఒక సంకేతం. ఇకపై దేనికి భయపడని అవసరం లేదు, తలదించుకోని అవసరం లేదు. కేవలం మీ పనికి మీరు దృష్టి సాధిస్తారు. నిజాయితీగా కష్టపడి మహావిష్ణువు పరమేశ్వరుడి తీర్పు అనేది మీకు అనుకూలకంగా మారబోతుంది. మీకు కీడు తలపెట్టే వారికి ఆ కీడే తిరిగి వారికే తగులుతుంది. వారి ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీర్ అవుతాయి. ఎవరైతే ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తారో వారికి కూడా పరమేశ్వరుడు రెట్టింపైనటువంటి మంచి ఫలితాన్ని ఇస్తాడు. సత్య మార్గంలో నడిచే మీలాంటి వాళ్లకు ఈ యుద్ధంలో తప్పకుండా విజయం లభిస్తుంది. మిమ్మల్ని ఇక ఏ శక్తి ఆపలేదు. మీపై ఉన్న ప్రత్యేక దైవ కృప మీ శత్రువుల యొక్క ఆట కట్టించడానికి, వారి కుట్రలను నాశనం చేయడానికి పరమేశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు. ముఖ్యంగా కొన్ని సంవత్సరాలుగా మేషరాశి వారు ఎదుర్కొంటున్నటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా ఎదుర్కొనే సమస్యల గురించి తెలుసుకుందాం. కలకలమైనటువంటి అక్షరం ఏంటనేది, వారి నుండి మీ కుటుంబానికి మీరు ఎలా కాపాడుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మీరు తప్పకుండా ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా వినాలండి. మీ భక్తిని మీ మనసులోనే చాటుకోండి. మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకుంటూ ఈ మాటలు జాగ్రత్తగా వినండి. అలాగే మీకు ఎన్నో రకాలుగా అంటే గత కొంతకాలంగా మీ శత్రువుల కుట్రలన్నీ కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు, కానీ వారు అంతం కాబోతున్నారు. వారి పన్నాగాలన్నీ కూడా, వారి నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా అంతం కాబోతున్నాయి. ఒక మనిషికి తన శక్తిని మించినటువంటి భారాన్ని మహావిష్ణువు ఎప్పుడూ ఇవ్వడు. మీరు ఎదుర్కోబోయేటటువంటి ప్రతి సవాలు కూడా ఈ రోజుల్లో మీకు అనుకూలకంగా మంచి ఫలితాలైతే పరమేశ్వరుడు ఇస్తాడు. అకస్మాత్తుగా ఎన్నో శుభవార్తలు వినవచ్చు. ఎన్నాళ్లుగా ఆగిపోయిన పనులు మరలా వేగంగా ముందుకు సాగినట్లుగా మీకు అనిపించవచ్చు. ఇక మీరు కల్లో కూడా ఊహించినటువంటి ఒక వ్యక్తి లేదా ఒక అపరిచితుడు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటలు ఒక అద్భుతమైనటువంటి గొప్ప యోగాలు, మీ దారిలో ఉన్న చీకటిని తొలగించేటటువంటి గొప్ప రోజులు. మీ మీద మీకు ప్రత్యేకమైనటువంటి నమ్మకం, ఓపిక ఏర్పడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీరు మహావిష్ణువు పరమేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఎందుకంటే శత్రువుల ఆట ముగిసింది. ఇప్పుడు మీకు న్యాయం జరిగే సమయం. మీ విజయాన్ని ఎవరు ఆపలేరు. ముఖ్యంగా చెప్పాలంటే భయపడే ముందు ఆకాశంలో అలజడి మొదలవుతుంది. మనసులో తెలియనటువంటి ఆందోళన కలుగుతుంది. ఆ తర్వాతే పరిస్థితులు అకస్మాత్తుగా మారిపోతాయి. గత కొన్ని రోజులుగా మీరు అనుభవిస్తున్నటువంటి ఆ మనశ్శాంతి లేనటువంటి స్థితి కేవలం సామాన్యమైన విషయం కాదు. ఇది మీ అదృష్ట తలుపును వేగంగా తిరగరాయడానికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి సంకేతం. పాత తప్పులన్నీ తొలగించి కొత్త జీవితాన్ని మీరు ప్రారంభించడానికి సిద్ధంగా ఉండండి. అదృష్టం మారుతున్నప్పుడు మొదట పాత లెక్కలన్నీ కూడా పూర్తవుతాయి. తరువాతే కొత్త సుఖాలు, సంతోషాలు వాటి తలుపులు తెరుచుకుంటాయి. మరి ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో జరిగే కొన్ని విషయాలు చాలా స్పష్టంగా మీకు కనిపిస్తాయి. మీ నిజమైనటువంటి శ్రేయభిలాషులు ఎవరు, మీ ముందు నటిస్తూ ముసుగు వేసుకున్నటువంటి ద్రోహులు ఎవరు, మీ అభివృద్ధిని చూసి కుళ్ళుకుంటున్న వారు ఎవరు అనేది మీకు క్లియర్ గా తెలుసుకోగలుగుతారు. పరమేశ్వరుడు తన భక్తులు ఎప్పుడు కూడా చీకట్లో ఉంచడు. ఈ రోజు నాకు కలుగుతున్నటువంటి దైవ సంకేతాల ప్రకారం మీ దారిలో ముళ్లు వేస్తున్నటువంటి మీ ప్రత్యర్థి బలహీన పడిపోతున్నాడు. వారు అల్లిన కుట్రలు వలలో వారి చిక్కుకుపోతున్నారు. ఇక బయటకు వచ్చే దారి కూడా వారికి దొరకకపోవచ్చు. మీపై పన్నిన ప్రతి కుట్ర వారికి ఎదురు తిరుగుతుంది. మీరు దేనికైతే భయపడుతున్నారో ఆ సంక్షోభమే మీకు ఈ సమయం తర్వాత చాలా గొప్పగా, అంటే ఒక వరంలా మారి మిమ్మల్ని మరింత బలోపేతం చేసేటటువంటి రోజు.
రోజులు. మేషరాశి వారికి గడియలు సామాన్యమైనవైతే కానీ మీ జీవితానికి సంబంధించిన అత్యంత తీవ్రమైనటువంటి హెచ్చరిక. ఇక రాబోయే 24 గంటల తర్వాత గ్రహాల గమనాన్ని మీరు అర్థం చేసుకుని అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ మీరు ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే మీరు ఊహించినటువంటి దెబ్బలు తగిలేటటువంటి ప్రమాదం కలుగుతుంది. ఈ కళలు కూడా చిన్న భిన్నం అవుతాయి. అందుకే ఎప్పటికైనా జాగ్రత్తగా ఉండండి. దైవనామాన్ని స్మరించండి. అయితే మీరు జీవితంలో అందరినీ నమ్మారు, ప్రేమనిచ్చారు, బంధాలను గౌరవించారు. కానీ మీకు దక్కింది మాత్రం ఏమిటి? వెన్నుపోటు, మోసాలు, ఇక కొందరికి కుతంత్రాలు. మీ సంతోషాన్ని ఎవరో దృష్టి తగిలేలా చేశారు. మీ ఇంటి గొడవలకు, ఆర్థిక ఇబ్బందులకు, అనారోగ్యానికి మీ అదృష్టం బాగోలేకపోవడం కారణం కానే కాదు. మీ జీవితంలోనే ఉంటూ మిమ్మల్ని నాశనం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల కుట్రలు. ఆ వ్యక్తులు ఎవరనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వ్యాపారం ఎందుకు ఆగిపోతుంది? చేతికి అందవచ్చిన డబ్బు ఎందుకు వెనక్కి వెళ్లిపోతుంది? ఇంట్లో పిల్లలు పదే పదే అనారోగ్యం బారిన పడడం, రాత్రిపూట మీకు నిద్ర కరువవ్వడం, ఇవన్నీ ఏదో సాదాసేదాగా జరుగుతున్నవైతే కానే కావు. మీ జీవితంలోనే ఉంటూ మీకు అత్యంత ఆత్మీయులైన శ్రేయోభిలాషులు నటిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆడుతున్న జగన్ నాటకం. ఇదే కేవలం ఆ వ్యక్తులు మీ సర్వనాశనానికి కారణమవుతున్నారు. మీ ఎదుగుదలను చూసి వారు అసూయతో రగిలిపోతున్నారు. మీ ఆరోగ్యం పాడవడానికి కోరుకుంటున్నారు. మీరేమో చాలా అమాయకులు కాబట్టి మీ చుట్టూ ఇంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్పి కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఎవరినైతే మీరు ప్రాణప్రదంగా నమ్ముతున్నారో, ఎవరికైతే మీ ఇంట్లో మీ గుండెల్లో చోటిస్తున్నారో ఆ వ్యక్తులే ఎన్నో రకాలుగా మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు. అందుకే మీ ప్రతి పని, మీ సంతోషం, మీ విజయం వరకు వెళ్లకుండా మధ్యలోనే వారు ఆగిపోయేలా చేస్తున్నారు. ఏదైనా మంచి పని అవుతుందిలే అనుకునే లోపు దాని గురించి ఏదో ఒక అశుభవార్త వినడానికి మీరు సిద్ధంగా ఉంటున్నారు. సంబంధం లేని విషయాలు కూడా, ఇంట్లో చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయి, అనారోగ్యం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరగడం లేదు. ఇది కొంతమంది వ్యక్తుల యొక్క నడదృష్టి ఫలితం కూడా అని చెప్పుకోవచ్చు. ఇక ఆ వ్యక్తులు మొదటి అక్షరం వచ్చేసి ఎస్, అలాగే ఆర్. వీరు మీకు మీ ముందు చాలా తీగా మాట్లాడతారు. మీ ప్రతి పనిలో కూడా ఎన్నో రకరకాలుగా సలహాలు ఇస్తున్నట్టు మీ మేలు కోరే వారిలా నటిస్తూ వారి మనసులో ఏదో ఒకటి పెట్టుకొని, విషయం పెట్టుకొని మీ అభివృద్ధిని, మీ ఇంటి సంతోషం మాది అన్నట్లుగా మిమ్మల్ని నమ్మి పలకరిస్తూ ఉంటారు. ఆ వ్యక్తులకు కొంచెం జాగ్రత్తగా అయితే మీరు తప్పకుండా ఉండే తీరాలి. అయితే మీరు చాలా సురక్షితంగా ఉండబోతున్నారు. ఈ రోజు నేను చెప్పేటటువంటి నిజాలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని సరిదిద్దడానికి మాత్రమే. ఇప్పుడు మీరు జాగ్రత్త పడితే మీ జీవితం మరింత ఎక్కువగా కాపాడబడుతుంది. తర్వాత కేవలం పశ్చాత్తాపం కాకుండా మీరు రక్షగా ఉండగలుగుతారు. ఇక మేషరాశి వారు కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ధైర్యం, నాయకత్వం, ఉత్సాహం వీరి లక్షణాలైతే కోపం, ఆవేశం, తొందరపాటు నిర్ణయాలు మీకు ఈ సమయంలో కూడా సమస్యను కలిగించవచ్చు. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే దీనికి సంబంధించి కొన్ని దేవతారాధన పరిహారాలు మీకు ఎంతో శుభప్రదంగా ఉంటాయి. మరి మేషరాశి వారు చేయవలసినటువంటి దేవతారాధన గురించి తెలుసుకుందాం. మరి స్నేహితులారా, మేషరాశి వారికి రాబోయే 24 గంటలు అత్యంత పవిత్రమైనవి. ఈ రోజు మీరు పాటించవలసిన విధి విధానాలు, పరిహారాలు ఏమిటి అంటే, ఈ రోజున మేషరాశి వారి దేవాలయంలో ఉన్న దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. శత్రు పన్నాగాల నుండి మిమ్మల్ని కాపాడమని పరమేశ్వరుడి అవతారమైన దక్షిణామూర్తిని మరియు మహావిష్ణుని పసుపు రంగు పూలతో పూజ చేయండి. ఈ రోజున నానబెట్టిన శనగలను మాలగా చేసి ఆంజనేయ స్వామికి సమర్పించడం లేదా పేదవారికి శనగలు దానం చేయడం వల్ల కుజదోషం తగ్గి శత్రువుల ఆటకట్టు అవుతుంది. ఈ రోజు సాయంత్రం వేళ ఇంట్లో లేదా శివాలయంలో నెయ్యితో 5 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. దీని వల్ల మీ ఇంట్లో ఉన్న నడదృష్టి, నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మరియు ఈ రోజున ఓం నమో భగవతే దక్షిణామూర్తియే నమః లేదా ఓం గురువే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. దీని వల్ల మీ నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. మరియు మేషరాశి వారి రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించడం లేదా కనీసం పసుపు రంగు రుమాలు వెంట ఉంచుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. మరి స్నేహితులారా, భగవంతుణ్ణి నమ్ముకున్న వారికి ఎప్పుడూ అన్యాయం జరగదు. రాబోయే 24 గంటలు మీ జీవితంలో కొత్త వెలుగు నింపాలని కోరుకుంటున్నాము. మరి స్నేహితులారా, ఈ పరిహారాలను భక్తి శ్రద్ధలతో నిష్ఠగా ప్రార్థించండి. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.